ఈ మధ్య ఒక కార్యక్రమంలో ఒక పెద్దవాడు నా దగ్గరకొచ్చి నాతో ఏదో మాట్లాడుతూ ఆవిడ చెప్పిన విషయం ఏంటంటే, వాళ్ళ మనవడి కోసం ఏనుగు వెంట్రుకతో చేసిన ఉంగరం వేయిద్దాం అనుకుంటున్నారట. ఫర్ ద పీపుల్ హూ డోంట్ నో, ఏనుగు వెంట్రుకని బంగారంలో గాని, వెండిలో గాని వేసి జ్యువెలరీ చేస్తూ ఉంటారనమాట. ఆ ఉంగరం ఒకటి వాడికి వేయిద్దామని ఆవిడ ఉద్దేశం. ఎందుకమ్మా అని అడిగాను నేను. వాడికి ఏదో కాస్త మంచి జరుగుతుందని వేయిద్దాం అనుకుంటున్నామండి అని చెప్పారనమాట. నేనన్నాను, "వాడేం చదువుతున్నాడమ్మా?" అంటే, "ఇంటర్మీడియేట్ చదువుతున్నాడు ఆ అబ్బాయి." నేను చెప్పాను, "అప్పుడే వద్దమ్మా, చిన్నపిల్లోడు కదా వాడు. అప్పుడే అవన్నీ వద్దు. అంత మంచిది కాదు. చేయకండి ఆ పని" అని చెప్పాను. ఆవిడకి నా మాట పెద్దగా నచ్చలేదు. ఆవిడ వెళ్ళిపోయింది అక్కడి నుంచి. నేను ఎందుకు వద్దన్నానో ఇప్పుడు నేను మీతో చెప్తున్నాను. విషయం ఏంటంటే ఇక్కడ పిల్లలకి ఎదిగే వయసులో, వాడి క్యారెక్టర్ బిల్డ్ చేసుకునే వయసులో, వాడి స్కిల్స్ డెవలప్ చేసుకునే వయసులో ఇటువంటివి వాడికి ఇంట్రడ్యూస్ చేయొద్దు. వాడికి దేశాన్ని గురించి చెప్పండి, ధర్మాన్ని గురించి చెప్పండి, దేశం కోసం ఎవరెవరు ఏమేం చేశారో చెప్పండి, కష్టాల్లో ఉన్నప్పుడు రాముడు ఏం చేశాడో చెప్పండి, ఒక స్త్రీని కాపాడడానికి హనుమంతుడు ఎంత కష్టపడ్డాడో చెప్పండి, అర్జునుడు బాధగా ఉన్నప్పుడు కృష్ణుడు ఏం చెప్పాడో చెప్పండి. ఇలాంటివి చెప్పండి తప్పించి, ఏదో పెట్టుకుంటే నాకేదో అదృష్టం కలిసి వస్తుందట, నాకేదో మంచి జరుగుతుందట అనే నమ్మకాన్ని వాడి మనసులో ఇప్పుడే నాటద్దు. వాడికి 30 ఏళ్ళు 40 ఏళ్ళు వచ్చిన తర్వాత ఇటువంటివన్నీ వాళ్ళు ఎలాగో ఎక్స్ప్లోర్ చేస్తారు. మనం ప్రత్యేకంగా వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేయక్కర్లేదు. మీరు చేయాల్సిన పనులన్నా ఏంటంటే, వాడికి కేవలం దేశం మీద, ధర్మం మీద గౌరవం పెరగడానికి మాత్రమే వాడికి ఏవైతే ఇన్పుట్స్ అవసరం అవుతాయో అవి మాత్రమే ఇవ్వండి. స్వామి వివేకానంద పుస్తకాలు చదివించండి, రామకృష్ణ పరమహంస జీవితం చదివించండి, అరుణాచలం రమణ మహర్షి గురించి చెప్పండి. అంతే తప్పించి ఇటువంటి కేవలం నమ్మకాల మీద బేస్ చేసుకున్న విషయాలు అప్పుడే ఇంట్రడ్యూస్ చేయొద్దు ఎదిగే పిల్లలకి. అది వాళ్ళకి ఖచ్చితంగా కీడే చేస్తుంది కానీ మేలు చేయదు. వాళ్ళు వాళ్ళ జీవితంలో తర్వాత తీసుకునే నిర్ణయాలన్నింటినీ కూడా ఎంతో కొంత వీటిని బేస్ చేసుకుని వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు. అది వాళ్ళకి మంచిది కాదు. వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని, వాళ్ళ క్యారెక్టర్ని అది చాలా దెబ్బతీస్తుంది. కాబట్టి వాళ్ళకి కేవలం ధర్మాన్ని గురించి, దేశాన్ని గురించి మాత్రమే చెప్పండి. వాళ్ళ మనస్సులో ఆ కాన్ఫిడెన్స్ మాత్రమే నింపండి తప్పించి ఇవన్నీ అప్పుడే పిల్లలకి అవసరం లేదు. ఇవన్నీ మంచివా చెడ్డవా అని నేను చెప్పట్లేదు ఇక్కడ. వాడికి అనవసరం అని మాత్రమే చెప్తున్నాను. ఇప్పుడు ఒక ఫస్ట్ క్లాస్ చదువుకునే పిల్లోడికి ఐఫోన్‌తో ఏంటి అవసరం? ఐఫోన్ గొప్పదే, కానీ వాడికి అవసరం లేదు. ఇప్పుడు వద్దు. కాబట్టి ఈ విషయాన్ని నేను చెప్పాలనుకున్నాననమాట. అది సంగతి. కాబట్టి పిల్లలకి అప్పుడు అటువంటివన్నీ మీరేమన్నా మేలు చేయాలనుకుంటే వాళ్ళకి వాళ్ళ ఆరోగ్యాన్ని గురించి, దేశాన్ని గురించి, ధర్మాన్ని గురించి చెప్పండి తప్పించి మిగిలినవన్నీ వాళ్ళకి అప్పుడే ఇంట్రడ్యూస్ చేయొద్దు. అది సంగతి.